ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీయులు 4:13 నన్ను బలపరిచినందే నేను సమస్తం చేయగలను. దేవుడు మనం బలపరిచినప్పుడు మనం సమస్తం చేయగలం. కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటుంది, కొన్ని కార్యాలు మనకి తలకి మించి ఉంటుంది. అయ్యో ఇది నేను ఎలా చేయగలను అనుకుంటాం. ఇదిగో నేను ఈ చదువు ఎలా చదవగలను, ఇదిగో ఈ ఇల్లు ఎలా కట్టగలను, ఇదిగో ఈ వ్యాపారాలను ఎట్లా సక్సెస్ కావాలని మీరు అనుకుంటున్నారు. దేవుడు బలపరిస్తే మీరు ఏ కార్యాన్ని కూడా ముగిస్తారండి. కనుక మన జీవితంలో దేవుని బలం కావాలి, దేవుడు బలపరచాలి. ఆయన బలపరచాలంటే మీరు ప్రార్థన గదికి వెళ్ళాలి. ఒకరోజు నేను కోడూరులో ఒక బలమైన ఉద్యోగ సభ మొట్టమొదటిసారి పెట్టినప్పుడు ఆ పాంప్లెట్స్ వేసాం, కానీ పాంప్లెట్స్ అతికించడానికి డబ్బులు లేదండి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, దేవా నా దగ్గర డబ్బులు లేదు, నేను ఈ మీటింగ్ జరిగించాలి, ఎవరిని నేను సహాయం కోరలేదు నేను అన్నప్పుడు దేవుడు నన్ను బలపరచాను. నా కుమారుడా నేను తోడున్నాను, భయపడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళన్నాడు. అప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని కుదువ పెట్టాను, 3,000 వచ్చింది. ఆ 3,000 గమ్ములు కొనుక్కొని ఆ వాల్ పోస్టర్స్ అతికించామండి. అద్భుతంగా దేవుడు ఆ మీటింగ్స్కి 50,000 రూపాయలు ఖర్చు అయిందండి. నా దగ్గర ₹1 ఆ ఉంగరం తప్ప. దేవుడు అద్భుతంగా ₹1 అప్పు లేకుండా ఆ మీటింగ్ అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరిగించాడు. గొప్ప ఉద్యోగ సభ జరిగించాడండి. అలాగనే ఆ కానుకలో ఆ 3 రోజుల మీటింగ్లో కానుకలో బంగారం వేసేటట్టు దేవుడు చేశాడు. ఒకసారి ఆ తాలిబొట్టు వచ్చిందండి, ఒకసారి ఉంగరం వచ్చింది. ఇవన్నీ అమ్మి ఆ మీటింగ్స్కి ఖర్చు పెట్టానండి. చూడండి, దేవుడు నన్ను బలపరచకపోతే ఆ మీటింగ్స్ జరిగే కాదు. కనుక ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ అప్పుల్లో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, తప్పక దేవుడు నిన్ను బలపరుస్తాడు. ధైర్యం తెచ్చుకొని భయపడకండి, వెనక్కి తిరిగి చూడకండి. నీ యొక్క ప్రతి కార్యంలో దేవుడు సహాయం చేస్తాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలం నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వాగ్దానం విన్న బిడ్డల మీద నీ అగ్ని కంచె నా ప్రభా. కొంతమంది అయా తల్లిదండ్రులు నాయనా వృద్ధాప్యంలో బలహీనంగా ఉన్నారు, యేసు నామములో వారికి బలము దయచేయని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలన ప్రభా ఎంతమంది అయితే నానా దిగో తండ్రి నీ సన్నిధిలో నానా ఉద్యోగం కొరకు మొరపెడుతున్నారు, వారికి సహాయించండి. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.